దేవుని నామమున ప్రియ బిడ్డలారా మీకు వందనాలు. తపస్కాలం 4వ వారం మంగళవారం దివ్య పూజా బలి పఠనాలు. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు మరియు 12వ వచనం. కీర్తనలు 46 2వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 5వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుండి 9వ వచనం వరకు. యోహాను శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు. మొదటి పట్టణం. అతడు నన్ను మరలా దేవాలయము గుమ్మమునొద్దకు కొని వచ్చెను. దేవాలయము తూర్పు ముఖముగా నుండెను. దేవాలయము గడప క్రింద నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుట నేను చూచితిని. ఆ జలము దేవాలయము కుడి ప్రక్కన బలిపీఠమునకు దక్షిణపు ప్రక్కగా క్రిందికి పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర ద్వారము గుండా వెలుపలికి చుట్టూను కొనిపోయి తూర్పునకు అభిముఖముగానున్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకుని పోయాను. అచ్చట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అతడు తన కొలత కర్రతో కాలువను తూర్పు వైపునకు 1000 మూరల వరకు కొలిచెను. అచ్చటనున్న నీటి గుండా నన్ను దాటించెను. అచ్చట నీళ్లు నా చీల మండలము వరకు మాత్రమే వచ్చెను. అతడు మరలా 1000 మూరల దూరము కొలిచి అచ్చట నాచే నీటిని దాటించెను. అక్కడ నీళ్లు నా మోకాళ్ళ వరకు వచ్చెను. మరలా 1000 మూరల దూరము కొలిచి అక్కడ నన్ను నీళ్లను దాటింపగా నీళ్లు నా నడుము వరకు వచ్చెను. అతడు మరలా 1000 మూరల దూరము కొలిచెను. కానీ అచ్చట ఏరు చాలా లోతుగా నుండి దాటుటకు అసాధ్యమయ్యాను. నేను ఈ దినినా గాని అచ్చట ఏటిని దాటచాలనైతిని. అతడు నాతో, నరపుత్రుడా, దీనిని జాగ్రత్తగా గమనింపుము అనెను. అతడు నన్ను మరలా ఏటి ఒడ్డునకు కొనిపోయాను. నేను అచ్చటికి చేరుకొని ఏటికి ఇరువైపులా చాలా వృక్షములుండుట చూచితిని. కానీ అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అచ్చటి నుండి మృత సముద్రమున కలయను. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్ళగును. ఈ నీళ్లు పారిన తావులందెల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయును. ఇది పారిన తావులందెల్లా జీవము నెలకొనును. ఆ ఏటి ఎడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వానికి ఆకులుండవు. అవి నిరంతరము పండ్లు కాయను. దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరందించును. కనుక అవి ప్రతి నెల పండ్లు కాయను. వాని పండ్లు ఆహారమునకును ఆకులు ఔషధమునకును ఉపయోగపడును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువిశేష పఠనం. ఆ పిదప యూదుల పండుగ ఒకటి వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో బెత్సతా అందురు. దానికి 5 మండపములున్నవి. ఇచ్చట పెక్కుమంది గ్రుడ్డి, కుంటి, పక్షవాత రోగులు ఆ నీటి కదలికకై నిరీక్షించుచుండెను. అప్పుడప్పుడు దేవదూత దిగివచ్చి ఆ కోనేటి నీటిని కదిలించును. నీరు కదలగానే మొదట అందులో దిగినవాడు ఇటువంటి వ్యాధి నుండి అయినను స్వస్థత పొందును. 38 ఏండ్ల నుండి వ్యాధి పీడితుడు ఒకడు అక్కడ ఉండెను. యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలము నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగాను. అందుకు అతడు, అయ్యా,
నీరు కదిలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడనూ లేడు. నేను వెళ్ళబోయేసరికి మరి ఒకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పాను. లెమ్ము, నీ పడకనెత్తుకొని నడువుము అని యేసు అతనితో చెప్పాను. వాడు తక్షణమే స్వస్థత పొంది తన పడకను తీసుకొని నడువసాగాను. అది విశ్రాంతి దినము. కావున యూదులు స్వస్థత పొందిన వానితో, ఇది విశ్రాంతి దినము, నీవు పడకను మోయుట తగదు అనిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో, నీ పడకను తీసుకొని నడువుము అని చెప్పాను అనెను. పడకను తీసుకొని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించిరి. ఆయన ఎవరో స్వస్థత పొందిన వానికి తెలియదు. ఎలైనా అక్కడ జనసమూహము ఉండుటచే యేసు అచ్చటి నుండి వెళ్ళిపోయాను. అటు తరువాత యేసు దేవాలయంలో వానిని కనుగొని, ఇదిగో నీవు స్వస్థుడవైతివి, నీకు మరింత కీడు కలుగుకుండుటకు ఇక పాపము చేయకము అని చెప్పాను. అతడు వెళ్ళి యూదులతో తనను స్వస్థపరిచినది యేసు అని చెప్పాను. విశ్రాంతి దినమున ఈ పని చేసినందుకు యూదులు యేసును హింసింప మొదలెడిది. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. ఆమేన్.